సో మంచు విష్ణు గారు హీరోగా నటిస్తున్న కన్నప్ప టీజర్ అయితే రిలీజ్ అయింది. మీరు చూసారా? చూసాను. ఎలా అనిపించింది మీకు? దీన్ని రీల్ చేయడానికి చూశాను కానీ ఆ ట్రైలర్ చూసిన తర్వాత ట్రోల్ చేయాలనిపిస్తుంది అనమాట. ఓకే. బేసికలీ దాంట్లో ఏం ఉండదండి, లోపల ఏం లేదు, డొల్లే అన్నట్టు. మ్యాక్సిమం ఒక థమ్స్అప్కి యాడ్ ఎవరు ఇస్తారండి? థమ్స్అప్కి మహేష్ బాబు గారు ఇస్తారు. 3 రోజెస్కి ఒకటి డవ్ సబ్బుకి ఏదో ఒక హీరోయిన్, అట్లా ఏదో ఒక ప్రోడక్ట్కి ఏదో ఒక హీరోయిన్ యాడ్ లైన్స్ ఇచ్చుకుంటుంది అనమాట. అప్పుడే ఆ ప్రోడక్ట్ బయటకు వస్తుంది. ఈ ట్రైలర్ కూడా అంతే, అంతమంది హీరోలను పెట్టాడు కాబట్టి బయటకు వస్తుంది అని పెట్టారేమో నాకు తెలిసి. సినిమాలు ఏమీ లేదండి, గ్రీన్ మ్యాట్ తోలుబొమ్మలాటే అనమాట. గ్రీన్ మ్యాట్లో తీసినట్లు ఎక్కడ కూడా సీజీ కరెక్ట్గా లేదు. అంటే ఆయమ్మ అయితే నాకైతే ఏమీ అనిపించలేదు, మ్యాజిక్ అనిపించలేదు. సినిమాలో గొప్పగా ఉండాలి అంటే ఏదైనా గొప్పగా తీయాలండి. నాకు తెలిసి నిజం చెప్పాలంటే సినిమా తీసే ముందు అనుకున్నా, సిగ్గు అనుకున్నా, రాజమౌళి గారు కాళ్ళు ముందు పడిపోయి ఒక బాబు 2 నెలల్లో కేటాయించి మా సినిమా ఇలా అనుకుంటున్నాం, నువ్వు ఏదైనా ఒక లైన్ చెప్పు, లేకపోతే ఇలా అని అడిగితే బాగుండు. కొంచెం మేధావుల్ని వీళ్ళకి వచ్చినట్లు తీసారనమాట. నాకు తెలిసి ఈ ట్రైలర్ చూస్తుంటే ఏలోనే ఇంకా బాగా వస్తుందేమో అనుకుంటున్నాను. ఉంది కదా, అంటే ఆ శివుడు ఎంట్రీ కానీ, ఆయన ఎవరో హిందీ యాక్టర్, అదే అక్షయ్ కుమార్ గారు ఆవిడ పక్కన కాజోలో ఏజోలో అర్థమైతలేదు నాకు ఏ బాగుంటుంది అనిపిస్తుంది అండి నిజం చెప్పాలంటే. ఏలో కొంచెం బ్రైట్నెస్ పెంచితే ఎంత బాగుంటుందో అంత ఉండదు. ఏమన్నా చూస్తే ఆ ప్రభాస్ ఎంట్రీ 3 నిమిషాల కోసం చూస్తారు, ఇంకా ప్రభాస్ది ఉంటుందండి మ్యాజిక్. కానీ మంచు విష్ణు, మంచు మనోజ్, మంచు ఫ్యామిలీ ఎప్పుడు వచ్చినా కానీ ట్రోల్ చేయడానికి చూస్తారు. ఫస్ట్ టైం రీల్ చేశారనమాట, 1000 అబౌవ్ రీల్స్ వచ్చినాయి. ఏంటి శివుడి దాని గురించి సాంగ్, అదొకటైతే యాడ్సప్ చెప్పుకోవచ్చు. ఆయన ఎవరో గొప్ప కొరియోగ్రాఫర్, ఆయన తీసాడనమాట కొరియోగ్రఫీ. ఎవరైనా ఆయన పేరు ప్రభుదేవ, ఐ లవ్ యూ. ఆయన తీశారనమాట. బాగుంది ఆ సాంగ్ అయితే, బ్యూటిఫుల్. సినిమా కూడా బాగుండాలని కోరుకుంటున్నామండి, కానీ మ్యాజిక్ ఏం లేదని ఎప్పుడు తెలిసిపోద్ది అనమాట. అన్నం ఉడికిందో లేదు తెలియాలంటే లైట్ వెలిగితే తెలిసిపోద్ది. అలాగే ఇక్కడ లైట్ ఏమీ వెలుగుతలేదు అనమాట. మరి మంచు ఫ్యామిలీ ఇంత ట్రోలింగ్ కి గురవుతుంది అంటే ఒక రీజన్ ఉంటుంది కదా, మీరేమనుకుంటున్నారు ఆ రీజన్? ఏమండి రీజన్ ఒకటి చెప్తానండి, ట్రోలింగ్ గురవుతుందంటే వాళ్ళు చేసే మాటలు, చేసే నడవడికని బట్టి ఉంటుంది అనమాట. వాళ్ళకి ఎక్కడ మంచి ఉండదండి. మంచు అని పెట్టుకున్నారు కానీ అందరినీ ముంచే అని పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే వాళ్ళ జీవితంలో, వాళ్ళ కుటుంబాల్లో మంచి ఏమి ఉండదండి, అందరినీ ముంచే ఉంటుంది అనమాట. నాకు వాళ్ళ గొప్పగా సినిమా తీయలేరండి ఇంక జీవితంలోనూ. ఈ ట్రైలర్ అయితే ప్రామిస్ చెప్తున్నాను 5 సార్లు చూశాను. నేను యూట్యూబ్ ఆన్ చేసి చూపిస్తాను, ఇప్పుడే మళ్ళీ చూశాను ఒక 5 నిమిషాల ముందు కూడాను. మ్యాజిక్ ఏమనిపించలేదు. మ్యాజిక్ అదే వాళ్ళు చూసుకోమనండి, మినీ థియేటర్ కట్టించుకున్నారు కదా వాళ్ళు, 10 మంది వాళ్ళ ఫ్యామిలీ వరకు చూసుకుని మనవాళ్ళకి మనవరాలకి చూపించుకోమనండి అంతే. లేదండి, వీళ్ళ గురించి తెలిసి ఎవరో పెట్టలేదు అనమాట. డబ్బులు కూడా ఏం ఖర్చు అవ్వలేదు, ఎందుకంటే అదంతా అందరినీ రిక్వెస్ట్ చేసుకుని 1 డే ఆర్టిస్టులను పిలుచుకున్నారు. అందరినీ యాడ్ లైన్స్ అనమాట. ఏదైనా ప్రోడక్ట్కి యాడ్ లైన్స్కి యాక్టర్లను పిలుస్తారు కదా, అట్లని ఈ సినిమాకి కూడాను అందరినీ బట్టి ఆడిచ్చేద్దాం అనుకున్నారు. ఈ లోపల ఏం లేదు, మొత్తం డల్లే అన్నట్టు. ఏం లేదు, ముందంట 25 నిమిషాలు ఉండాలంట ప్రభాస్, ఉండేవాడంట సినిమాలో. అంత గొడవ అయితే మన అవదన్నాడంట. 3 నిమిషాలకి చేసి ట్రిమ్ చేసి, సినిమాలో ఎంత ఉంటుందో తెలియదు. మరి మనకు తెలిసింది చెప్తున్నాం, తెలియంది చెప్పాం, అది వేరే విషయం. ట్రైలర్ చూశాను కాబట్టి నేను చెప్తున్నాను. రీల్ చేయడానికి లేదండి, ట్రోల్ చేయడానికే ఉంది. ఉంటాను. ఇలాంటి దారుణాలు తీసే ముందు జనానికి చెప్పండి ముఖ్య అంశాలు.